12 నిమిషాలు ఉంటుంది. ఎందుకంటే నాకు కథలు మాట్లాడటం అలవాట్లేదు, కాగితాలతో రావడం అలవాటు. ఉన్న ఫ్యాక్ట్స్ మరొక్కసారి మీ ముందు చెప్పడానికి మాత్రమే ఈ ప్రెస్ మీట్. ఎవరిని దూషించడానికో ఎవరి మీద కాలు దూవడానికో కాదు. మా పయనం 6 సంవత్సరాలు. ఒక 2 సంవత్సరాలు వెంటనే నేను వచ్చి నన్ను ప్రెసిడెంట్గా చేసేయండి నేను అడగలేదు. జయసుధ గారు మా అక్కగారు పోటీ చేసినప్పుడు నువ్వు ఉండాలి నాతో తోడుగా అన్నప్పుడు ఒక మహిళకి ఫస్ట్ టైం అవకాశం వచ్చింది. మా అక్కనే కాదు, ఒక మహిళ ఇండస్ట్రీలో ఒక పెద్ద గౌరవం పొందినటువంటి ఒక మహిళకి తోడుగా వెళ్ళాను. దాసరి గారు, గురుగారు దాసరి గారు బ్లెస్సింగ్స్తో, పెద్దలందరూ బ్లెస్సింగ్స్తో దిగాం. ప్యానల్ అంతా గెలిచాం, కానీ కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఆమె కొంతలో ఓడిపోయింది. మేమందరం చింతించాం, దుఃఖించాం. అక్కడి నుంచి మా చరిత్ర ప్రారంభమైపోయింది. వెల్ఫేర్ కమిటీగా చైర్మన్గా వచ్చాను, జాయింట్ సెక్రటరీగా పనిచేశాను, జనరల్ సెక్రటరీగా పనిచేశాను. నువ్వు జీవితంలో ప్రెసిడెంట్ కాలేవు అన్నప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని ఒక మార్పు కోసం, ఒక విజన్తో, డివిజన్ ఉండకుండా ఉండాలని ప్రజాస్వామ్యబద్ధంగా హైయెస్ట్ మెజారిటీ 79 ఓట్స్, 76 or 79 ఓట్స్తో 400 పైన పోలైన ఓట్స్తో గెలిచినటువంటి కమిటీలో ఇది ఒక భాగం, ఒక మంచి ఉద్దేశంతో. తరువాత నరేష్ ఏంటని నేను చెప్పుకోకర్లే. నేను సినిమా బిడ్డని, నేను మా బిడ్డని. నేను సినీ పరిశ్రమకి ఎటువంటి సమస్య ఎప్పుడు వచ్చినా మా కుటుంబం ఎప్పుడు సినీ పరిశ్రమ కోసం, మా కోసం ఎప్పుడు ఉన్నది. కాబట్టి నరేష్ కలుపుకుపోలేదు, నరేష్ చేయలేదు అనేది ఎంతవరకు నిజం అనేది ఒకసారి అందరూ ప్రశ్నించుకోవాలి. అక్కడితో ఇది ఆపుతున్నాను. ఇప్పుడు ఈ పెట్టిన ప్రెస్ మీటు నేను ఎవరో, ఇది ఒక 50 కాపీలు తీసుకుంటాను. ఇది కూడా ఉంది కదా, వచ్చింది కదా, రైట్. లెటర్ వచ్చిందా? మాకు ఇచ్చింది, అదే తెలుగులో నేను ఇచ్చింది, రైట్. కాబట్టి నేను నిన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది. ప్రకాష్ రాజు గారు నాకు మంచి మిత్రుడు, అందరికిలానే, కొంతమంది మాకు ఎప్పుడో 3 నెలల క్రితం ఫోన్ చేసి నేను పోటీ చేయాలనుకున్నాను అన్నప్పుడు చెప్పాను, చాలా టైం ఉంది, ఇంకా ఇన్సూరెన్స్ కరోనా టైంలో అందరికీ చేయాలి, ఇవన్నీ పనులున్నాయి. ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత తప్పకుండా ఎవరైనా పోటీ చేస్తే, ఏ తెలుగు సినిమా బైలాస్ బట్టి నేను మాట్లాడుతున్నాను, తెలుగు సినిమాలో నటించిన వాళ్ళు ఎవరైనా పోటీ చేయొచ్చు. అది నిర్ణయించేది ఓటర్స్. ఆయన చెప్పడం జరిగింది, తప్పకుండా ఎవరు వచ్చినా నేను స్వాగతిస్తామని చెప్పడం జరిగింది. సరే, ఈ మధ్య విష్ణు మంచు ఇండస్ట్రీ బిడ్డ, ఒక కుటుంబం కష్ట నష్టాలు చూడకుండా, లాభ నష్టాలు చూడకుండా సినిమాలు తీస్తూనే ఉన్నారు. వందల వేల మందికి అన్నం పెట్టిన కుటుంబం, ఒక యువత. నేను పోటీ చేయాలన్నటువంటి ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు, ఆయన పోటీ చేయాలని, తప్పకుండా ఎవరొచ్చినా నాకు స్వాగతం అని నేను చెప్పాను. ఒకటి, నేను లాస్ట్ టైం గెలిచిన మరుక్షణం ఒకటి చెప్పాను, 6 సంవత్సరాలు నా పయనం, దయచేసి 2 సంవత్సరాలు తీసుకోవద్దు. జాయింట్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా, ప్రెసిడెంట్గా నేను గెలిచిన ఫస్ట్ మాట చెప్పిందంటే, నేను ఒక్కసారే పోటీ చేస్తాను, రెండోసారి చేయను. ఈ 4 సంవత్సరాలు నేను చేసినటువంటి పని, జనరల్ సెక్రటరీగా అందరూ ఆమోదించినట్టు పని, అవన్నీ నేను చెప్తాను. ఎందుకు చెప్పానంటే, మా అనేది ఒక రాజకీయ వ్యవస్థ కాదు. ఎంతోమంది పెద్దలు, కృష్ణ గారు, చిరంజీవి గారు, ఫౌండర్ ప్రెసిడెంట్ గారు, కృష్ణరాజు గారు,
చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు, దాసరి నారాయణరావు గారు, ఇంకా ఎంతోమంది పెద్దలు మెట్టుగా ఇటుకగా హైదరాబాద్ వచ్చి సినిమా పరిశ్రమ సెటిల్ అయిన తర్వాత తెలుగు వాళ్ళకి, తెలుగు నటులకు గొడుగు ఉండాలి, అందరం కలిసి వాళ్ళకి సహకరించడానికి పెట్టినటువంటి సంస్థ ఇది. నేను బ్రీఫ్గా మీకు చెప్పేశాను, ఇప్పుడే చెప్తాను. కాబట్టి ఎవరు వచ్చినా మాకు సంతోషం. నిన్న అసలు ఇంకా ఇన్సూరెన్స్ పనులు జరుగుతున్నాయి. కరోనాలో ప్రాణాలకి అడ్డు పెట్టి మేము మా డబ్బులు మేము వేసుకుని ఇన్సూరెన్స్కి ఎంతవరకు చేయగలి ఇవన్నీ నేను చెప్తాను. చేస్తున్న సమయంలో నిన్న ప్రకాష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఎవరికైనా ఉంది, నేను కాదంటలేదు. ఆయన నేను తప్పు పట్టట్లా, కొంతమంది వారితో ఉన్నారు. అందులో మా కమిటీ మెంబర్స్ కూడా కమిటీ ఫోర్స్లో ఉండగా అక్కడ ఉన్నారు. కొంత బాధ కలిగింది అందరికి కూడా, పెద్దలందరికీ కూడా, మాకు అందరికి. రెండోది, నాగబాబు గారు మంచి మిత్రులు, విత్ డ్యూ రెస్పెక్ట్. 4 ఏళ్లుగా మా మసక పారిపోయింది అన్న మాట బైలాస్ ప్రకారం కూడా తప్పు, ఎవరు అనకూడదు. మాలో ఒక ఫార్మర్ ప్రెసిడెంట్ ఉండి మాతో కలిసి ఉండి ఎన్నోసార్లు ఆయన కలుసుకున్నాను, చేస్తున్న పనులు చెప్పాను, లెటర్లు పంపించాను చిరంజీవి గారికి, అందరికి కూడా, మా కృష్ణరాజు గారికి, అందరికి పంపించాను లెటర్స్. అలా చెప్పడం అనేది మాకు కూడా షాక్ అయింది. ఒక్కసారి రివ్యూ చేసుకున్నాం. 2 సంవత్సరాల్లో కొంత అసమ్మతి ఉన్నప్పటికి కూడాను పెద్దలందరూ కలిపారు, కలిసి పనిచేయాలి, ప్రగతి వైపు నడవాలి. కాబట్టి మనం కలిసి నడుద్దాం అని ఒక నిర్ణయంతో వచ్చాం. కాబట్టి నిన్న కూర్చుని 3 అవర్స్ రివ్యూ చేసుకున్నాం. 2 ఇయర్స్లో ఏం పని జరిగింది, మా మసక పారిపోయిందా, ముందు అడుగు వేస్తుందా, ఇది మేమందరం కూర్చుని నిన్న ఒక డాక్యుమెంట్, డైరీలో మేము పొందుపరిచింది, అందరూ సంతకాలు, జీవిత గారు నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్ని మేము ఒక డాక్యుమెంట్ తయారు చేసాం. అది మీకు అందిస్తాం తర్వాత. అలా మాట్లాడడం అనేది, ఒక సంస్థని కించపరచడం అనేది తప్పు. మీరు పోటీ చేయొచ్చు, ఎవరు కాదనలే. లోకల్ నాన్ లోకల్ మీరు అంటున్నారు, మేము అనలేదు, మేము అసలు అనం. లోకలా నాన్ లోకలా, ఎంత డిసిప్లిన్ ఉంది, ఎవరికి ఎంతమంది సహకరించారు, మాకు ఎంతకాలం ఎవరున్నారు, అసలు ఓటేయడానికి ఎప్పుడన్నా వచ్చారా, జనరల్ బాడీ ఎప్పుడన్నా ఒక 30 జనరల్ బాడీలో ఒక దానికి వచ్చారా, ఇవన్నీ వాడు నిర్ణయించుకోమని నేనేం మాట్లాడలేదు. అందరూ కలిసే పనిచేస్తాం. ఇప్పుడు కూడా ఎలక్షన్స్ యునానిమస్ కావాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఇది ఫస్ట్ డాక్యుమెంట్ ప్రకాష్ రాజు గారు మా ఆఫీస్ పంపించారు. వీఆర్ ఆల్ అవేర్ దట్ ద టర్మ్ ఆఫ్ ది ప్రెజెంట్ ఎలక్టెడ్ మా కమిటీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2019-21 హ్యాస్ ఎండెడ్. ఎప్పుడు పంపించారంటే 9th ఏప్రిల్, ఫ్రైడే 9th ఏప్రిల్. చూసుకోండి మీరు ఎంత అడ్వాన్స్లో పంపించారు. టు ఇంటెండ్ హోల్డ్ ఎలక్షన్స్ యాజ్ ద ఈసీ మీటింగ్ హ్యాస్ ద ఈసీ మీటింగ్ బీనింగ్ కాల్డ్ టు డిసైడ్ ద ఎలక్షన్ ప్రాసెస్. వై ఇస్ ద జనరల్ బాడీ నాట్ ఎట్ held yet? I request you to please address this apprehensions. భయపడుతున్నాం దానికి మా నుంచి లెటర్ వెళ్ళింది. ఎందుకంటే ఇవన్నీ చదివితే మీకు ఎక్కువ ఇదిగా ఉంటుంది కాబట్టి మీకు పంచుతాం, మీరే చూడండి. దానికి సమాధానం మేము వెంటనే ఏప్రిల్ 12వ తారీఖున ఇవ్వడం జరిగింది. ప్రకాష్ రాజు గారికి ఈమెయిల్ పంపించాం మరుసటి రోజు, సేమ్ డే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధానంగా 1 సెప్టెంబర్ టు సెప్టెంబర్ ఉండేది. ఎందుకు ఉండేదంటే వచ్చే కొత్త కమిటీ మీద బర్డన్ పడద్దు, ఈ అకౌంట్స్ అన్ని పూర్తి అవడానికి ఏప్రిల్, మే, జూన్ అవుతుంది. జూన్ తర్వాత జనరల్ బాడీ పెట్టుకుని చేయాలి. మధ్యలో అది మారింది. ఎందుకు జనరల్ బాడీలో 2019 జనరల్ బాడీలో పరుచూరి శ్రీ పెద్దలు, ఇండస్ట్రీకి ఒక పెద్ద మా మెంబర్ పరుచూరి గోపాలకృష్ణ గారు ఈ పాయింట్ని ప్రపోజ్ చేశారు. మీరు సెప్టెంబర్ పెట్టండి, అదే సరైనది అని చెప్పినప్పుడు మొత్తం జనరల్ బాడీ చప్పట్లు కొట్టి రాటిఫై చేసినటువంటి రెజల్యూషన్ యునానిమస్లీ. కాబట్టి
ఇది సెప్టెంబర్ ఉంటుందండి, ఖచ్చితంగా ప్రాసెస్ చేస్తాం అని నేను చెప్పడం జరిగింది. రెండోది, మాకెవరికి ఇప్పుడు అధికార దాహాలు ఇప్పుడు ఏదో వచ్చి చేసేయాలని ఏం లేదు. ఒక విజన్తో మేము వచ్చాం. ఇండస్ట్రీలో పుట్టి పెరిగి ఆర్టిస్టుల మధ్యన ఉన్నాం కాబట్టి ఇక్కడ హైదరాబాదులో మాకు తెలుసు రెంటెడ్ హౌస్ లేకుండా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. కాబట్టి మేము ప్రకాష్ రాజ్ గారికి అక్కడ ఎవరైతే ఉన్నారో వారికి, మీడియా సోదరులకి, మీడియా లేకుండా ఏమీ ఉండదు, వారికి స్పష్టంగా చెప్తున్నాం. మన మెంబర్స్ అందరికీ 900 మెంబర్స్కి, కుటుంబం 900 మెంబర్స్. మొన్న ప్రకాష్ రాజ్ గారు షాక్ అయ్యాను, 500 మెంబర్స్ అన్నారు, మళ్ళీ ఓటర్స్ అన్నారు, కన్ఫ్యూషన్లో ఉన్నారు. 27 మంది సభ్యులు అన్నాడు, ఎగ్జిక్యూటివ్ 26 మందే ఉన్నారు. దెర్ ఇస్ నో డేటా. ఆయన డేటా కావాలని అడిగాడు, ఆయనకు డేటా అందిస్తామని నేను వచ్చాను. ఈ డేటా ఏంటి, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఏం చేసామనేది ఒక్క 10 నిమిషాలు మీరు ఓపికగా నాకు టైం ఇవ్వాలి, స్పష్టంగా మేము చెప్తాం. మాలో ఇప్పటికీ 914 మంది లైఫ్ మెంబర్స్ ఉన్నారు. అసోసియేట్ మెంబర్స్ 29 మంది ఉన్నారు. సీనియర్ సిటిజన్స్ 18 మంది ఉన్నారు. 3 సంవత్సరాలుగా అసలు ఎవరికి ఏమి ఇస్తే ఎవరు కోప్పడతారు, ఒక స్కూటర్ ఇస్తే, ఒక ఇల్లు ఇస్తే, లేకపోతే ఇంకోటి ఇస్తే కోప్పడతారు అన్న ఆలోచన ఉన్నప్పుడు వెల్ఫేర్ కమిటీని నేను ప్రాణం పోసి మేమందరం, రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన, శివబాలాజీ జనరల్ సెక్రటరీగా, నేను జాయింట్ సెక్రటరీ, వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా ఫస్ట్ మేము తీసుకుంది ఏంటంటే, భారతదేశంలో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోమనండి, ఏ అసోసియేషన్లో జరగలేదు ఇంత అర్లీగా. ఈ యొక్క 700 మంది పై సభ్యులు ఇంటికి వెళ్ళి, మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల నుంచి, వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళకి పరిష్కారం, దానికి ఏం పరిష్కారం కూడా తీసుకొని ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోపెట్టి 6 నెలలు కష్టపడితే ఎవరు రెడ్లో ఉన్నారు, ఎవరు గ్రీన్లో ఉన్నారు, ఎవరు ఎల్లోలో ఉన్నారు, దీన్ని బట్టి ఇవాళ జరుగుతుంది. సో డేటా ఎప్పుడే ఇచ్చేసాం. సర్వే అనేది ఒక చరిత్ర మాలో. దీన్ని బట్టే ఇప్పుడు కాదు, రేపు ఎప్పుడు జరిగిన కార్యక్రమాలు ఎవరు ప్రెసిడెంట్కి వచ్చినా కూడా ఈ సర్వే పట్టే వస్తుంది. ప్రతి ప్రెసిడెంట్ అద్భుతంగా చేశారు. నా వంతు, మా వంతు, అందరి వంతు, మా కమిటీ 26 మంది చెప్తున్నారు, అందరూ ఏం చేయాలో చేశాం. అయితే లైఫ్ ఇన్సూరెన్స్, ఒక మనిషి చచ్చిపోయినప్పుడు ఒక ఆర్టిస్టు 10,000 పంపించండి దహనానికి లేదన్న ఫోన్లు నాకు చాలా వచ్చేది. మేము వచ్చిన తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ ఫస్ట్ టైం 728 పీపుల్కి లైఫ్ ఇన్సూరెన్స్ చేశాం. 728 పీపుల్ నోటెడ్. ఎందుకు మిగతా వాళ్ళకి కాలేదంటే వయసు మించిన వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు తప్ప, ఇంటింటికి అడిగి 728 మందికి ప్రాణరక్షణ కల్పించాం. ఇది మా విషయంలో భాగం. అప్ టు 70 ఇయర్స్ అయితే ఎల్ఐసిని రిక్వెస్ట్ చేసి 78 ఇయర్స్ వరకు కూడా పెంచి పెద్దలకు కూడా, ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు సఫర్ అవ్వకూడదని ఈ లైఫ్ ఇన్సూరెన్స్ చేశాం. ఇందులో ఈ కుటుంబాలు చాలామంది కూడా లైఫ్ ఇన్సూరెన్స్ని 3 లక్షల రూపాయలు లైఫ్ ఇన్సూరెన్స్ చనిపోయిన వ్యక్తి చనిపోయిన వెంటనే విత్ ఇన్ 48 అవర్స్, 24 అవర్సే ముందు చెక్ రిలీజ్, తర్వాత మేము లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం. గుండు హనుమంతరావు గారు ఫ్యామిలీకి చెందింది, దేవదాస్ కనకాల గారి ఫ్యామిలీకి చెందింది, వేణుమాధవ్ ఫ్యామిలీకి వెళ్ళింది, గీతాంజలి గారి ఫ్యామిలీకి వెళ్ళింది, జయప్రకాష్ రెడ్డి గారి ఫ్యామిలీకి వెళ్ళింది, నర్సింగ్ యాదవ్ ఫ్యామిలీకి వెళ్ళింది, రాళ్లపల్లి గారి ఫ్యామిలీకి వెళ్ళింది, టిఎన్ఆర్ ఫ్యామిలీకి వెళ్ళింది, ఇంకా చాలామందికి వెళ్ళింది. 16 మందికి మేము 48 లక్షల రూపాయలు, అంటే దాదాపు 50 లక్షల రూపాయలు అత్యధిక క్లిష్ట పరిస్థితుల్లో వారికి మేము అందించాం. ఎందుకంటే ప్రాణరక్షణ, ఆర్టిస్ట్ చచ్చిపోయినప్పుడు సినిమాలు ఉండవు కాబట్టి వాళ్ళకి ఈ రక్షణ అనేది ఒక కవచం ఆ కుటుంబానికి, ఎందుకంటే వాళ్ళు అతన్ని ప్రోత్సహించారు కాబట్టి. ఎస్. నెక్స్ట్ మెడికల్ ఇన్సూరెన్స్. ఈ రోజుల్లో కరోనాలో చూస్తున్నారు, ఒక హాస్పిటల్కి వెళితే 10 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాం?
ఎవరి నుంచి ఇస్తాం? 314 మెంబర్స్కి అడిగిన వాళ్ళకి మా ఇన్సూరెన్స్ చేసింది. ఫస్ట్ టైం చరిత్రలో నేను చెప్తాను. అంటే 314 సభ్యులంటే 617 ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిపితే 931 ప్రాణాలకి మేము మెడికల్ రక్షణ ఇచ్చాం. ఇది విజన్ కాదా? ఇది మా చరిత్రలో హిస్టరీ. అందరు ప్రెసిడెంట్లు వాళ్ళ వంతు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. మా చరిత్రలో చెప్పమనండి, ఇంతమందికి ఎప్పుడన్నా ఇన్సూరెన్స్ అయిందా చెప్పమనండి. ఎందుకంటే కరోనాలో ఫుడ్కి డబ్బులు లేకుండా పరిస్థితుల్లో ఇది ఇచ్చాం. తర్వాత 96 లక్షలకి ఈ మా మెంబర్సు దీన్ని వాడుకున్నారు. కరోనాలో పెన్షన్స్ 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని ఈ టర్మ్లో 6000 చేశాం. 3000 చేసి 6000 చేశాం. 214 ఎవరి టైంలో కానివ్వండి, మొత్తం 5 మందికి మెంబర్స్కి నామినల్గా 1000 రూపీస్ వెళ్ళేది. మేము ఇప్పుడు 33 మందికి 1,86,000 ప్రతి నెల పెన్షన్లకు ఇస్తున్నాం. ఇది మాకొచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్లో ఇస్తున్నాం. ఇప్పుడు అంటే 800% పెన్షన్లు పెంచాం. పొట్టి వీరయ్య గారు చనిపోతే ఆమె కూతురు ప్రాధేయపడితే ఆయన పెన్షన్ని పొట్టి వీరయ్య కూతురికి ట్రాన్స్ఫర్ చేశాం ఫిజికలీ ఛాలెంజ్డ్ కింద. ఇవన్నీ కూడా సమయం ఇచ్చి అందరినీ కలుపుకొని అందరూ అందుబాటులో ఉండి ఎవరికి కావాల్సింది వాళ్ళకి చేస్తూనే వస్తున్నాం. మెంబర్షిప్ 1,00,000 రూపాయలు చాలా ఎక్కువ ఉందండి అని చాలామంది యువత ఇస్ ద ఫ్యూచర్, యూత్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ మా. యువత రావాలి, మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, యువత రావాలని మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ టైం చరిత్రలో కమిటీ ఆమోదం తీసుకొని 1,00,000 రూపాయల నుంచి 90,000 10,000 తగ్గించి 90,000కి ఇచ్చాం మెంబర్షిప్. అంతేకాదు యంగ్స్టర్స్ న్యూ కమర్స్కి ఈజీగా ఉండాలని 1,00,000 రూపాయలని 4 విడతలుగా తీసుకుని 1 సంవత్సరంలో కట్టండి లేదా 1.5 సంవత్సరంలో కట్టండి అని ఇన్స్టాల్మెంట్లో ఇచ్చాం. 87 మెంబర్స్ ఇప్పటికి చేరారు. 82 lakhs మాకు జమ అయింది. మరి మా కమిటీ సరిగ్గా పనిచేయకపోతే, పనులు జరగకపోతే, మా మీద నమ్మకం లేకపోతే, మా మసకపారి ఉంటే 87 మంది కరోనాలో చేరతారా అండి? నేను అడుగుతున్నా. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్, ఫస్ట్ టైం ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ మా ఆడిటర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ సంవత్సరం 11,32,467 రూపాయలు మాకు రీఫండ్ వచ్చింది. ఇది హయ్యెస్ట్ ఇన్ ద మా హిస్టరీ ఆఫ్ 26 years. ఇది హయ్యెస్ట్ అమౌంట్. అందరి కమిటీ యొక్క కృషి, మా ఆడిటర్ గారి కృషి. కళ్యాణ లక్ష్మి పెళ్ళికి కావాలన్నప్పుడు నాకు తెలుసు, నన్ను అడుగుతారు చాలామంది, ఎవరన్నా ఒక 20,000 30,000 చదువుతారా అని. అలా ఉండకూడదని కళ్యాణ లక్ష్మి లాస్ట్ టైం శివాజీ రాజా ఉన్నప్పుడే మేము ప్లాన్ చేసాం. ఈసారి మొదటి కళ్యాణ లక్ష్మిది 1,16,000 రూపాయలు పద్మా జయంతి గారికి శ్రీ కృష్ణరాజు గారు, శ్యామలా కృష్ణరాజు గారు ఇచ్చినటువంటి అమౌంట్తో ఫస్ట్ ప్రారంభించాం పిల్లల పెళ్ళిళ్ళ కోసం. ఇది విజన్ కాదా? తర్వాత మాకు అప్లికేషన్స్ ఏం రాలేదు, ఎవరికి వచ్చినా చేస్తాం. తర్వాత ద్విచక్ర వాహనాలు 77,000 చొప్పున ముగ్గురికి పంచాం. 2,31,000 అయింది. ఎందుకంటే ఆర్టిస్టులు బస్సుల్లో పోవడం కష్టం, వాళ్ళకి ద్విచక్ర వాహనాలు ఉంటే ప్రజల్లో కంఫర్టబుల్గా వెళ్ళగలుగుతారని పంచాం. ఇది స్పాన్సర్షిప్ నుంచి పంచాం, మా బడ్జెట్లోంచి మేము తీయలేదు. మెయిన్గా మేము సర్వే చేసినప్పుడు మేము లాస్ట్ పేజ్
మేము సర్వే చేసినప్పుడు చాలామంది కళాకారులు, వృద్ధ కళాకారులు, కొత్త వాళ్ళు చాలామంది అడిగింది ఏంటంటే, మాకు డబ్బులు వద్దండి, అవకాశాలు ఇప్పించండి, మాకు స్థిర మీద కనబడాలంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగింది మాకు. వాళ్ళందరినీ పిలిపించి ఒక సమావేశం పెట్టి ఒక బ్రోషర్ తయారు చేసి స్వర్గీయులు దాసరి నారాయణరావు చేత రిలీజ్ చేయించి, జాబ్ కమిటీ అని ఒక కమిటీ ఎప్పుడన్నా చరిత్రలో ఉందా ఫస్ట్ టైం పెట్టి, గౌతమ్ రాజు గారు వీళ్ళందరూ, లక్ష్మీకాంతరావు గారు మా ఎక్స్-అఫీషియో మెంబర్, వీళ్ళందరినీ పెట్టి వాళ్ళ పెట్రోల్ వేసుకుని వాళ్ళు తిరిగి దాదాపుగా 35 మెంబర్స్, చాలామంది పెద్దవాళ్ళు, వీళ్ళందరికీ అవకాశాలు వచ్చినాయి. ఈసారి కూడా జీవిత రాజశేఖర్ గారు ప్రారంభించింది. వెళ్ళాం, బ్రోషర్స్ తీసుకుని డైరెక్టర్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కలిసాం, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, రైటర్స్ కౌన్సిల్. కానీ దురదృష్టవశాత్తు కరోనా వచ్చి ఆగిపోవడం జరిగింది. జాబ్ కమిటీ ఎప్పుడూ లేదు, మేము పెట్టింది, మేము నడిపాం. తర్వాత 25 సంవత్సరాలు ఇందాక చెప్పినట్టు ఒక యాంథమ్ని తయారు చేసి ఒక యాంథమ్ని విడుదల చేస్తే శభాష్ అన్నారు అందరూ కూడా. అందరూ ఆ యాంథమ్కి సల్యూట్ చేశారు. ఇది రాటిఫై చేశాం జనరల్ బాడీలో. తర్వాత నేను చెప్పుకోవడానికో పొగడటానికో కాదు, కానీ నా కమిట్మెంట్, మా ఫ్యామిలీ కమిట్మెంట్ కూడా నేను చెప్పాలి. కరోనా టైంలో కూడా ఏ ప్రోగ్రాం లేనప్పటికీ మా విన్నపం మేరకు 30 లక్షల రూపాయలు విరాళం వచ్చింది. 30 లక్షల రూపాయలు అంటే మెంబర్షిప్ ఎన్నికలైతే ₹1 కోటి దాటి 30 లక్షల రూపాయల విరాళంలో జీవిత రాజశేఖర్ గారు వాళ్ళు సినిమాలు, వాళ్ళ ఇబ్బందులు ఉన్నా కూడా 10 లక్షల రూపాయలు మనస్ఫూర్తిగా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళని అభినందిస్తున్నారు. తర్వాత 15 ఫస్ట్ లాక్డౌన్లో ఆకలి అన్నం లేనని పరిస్థితిలో చాలామంది ఫోన్లు వచ్చినప్పుడు నేను అందరితో ఒక మెసేజ్ పెట్టి పర్సనల్గా, నేను లాక్డౌన్లో నాకు సినిమాలు లేవు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, వెల్ ఆఫ్, 900 మందికి మెసేజ్ పెట్టాను. మీకేమన్నా కావాలంటే నన్ను అడగండి, మీ బ్యాంక్ అకౌంట్లోకి వేస్తాను 10,000 వెంటనే అంటే 150 మంది అప్లై చేసుకున్నారు. 130 మంది అప్లై చేసుకున్నారు. అంతేనా? 140 మంది అప్లై చేసుకుంటే వీళ్ళందరూ మా కమిటీ అంతా పనిచేసి రాత్రింపగళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ తీసి మళ్ళీ కరోనాలో ఆఫీసులకు వెళ్ళి మా ఆఫీస్లో వితిన్ 1 వీక్ 10,000 రూపాయలు, 14 లక్షలు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తే, మొన్న కూడా చెప్పిన ఉన్నారు, ఆ రోజుల్లో ఆపరేషన్ అండి, ఈ 10,000 నాకు చాలా హెల్ప్ అయింది, తిండికి హెల్ప్ అయింది, రకరకాలుగా థ్యాంక్స్ చెప్తూ ఇప్పటికీ రకరకాల స్టేట్స్, తమిళనాడు, కర్ణాటక, ఇక్కడందరూ కూడా పంపించాం. పేర్లు చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళ ఇది, బట్ లిస్ట్ ఉంది. ₹1,00,000 చిరంజీవి గారు చేస్తున్నటువంటి మంచి పని సిసిసి కూడా ₹1,00,000 నేను డొనేట్ చేశాను. రాత్రి చిరంజీవి గారు నాకు ఫోన్ చేశారు, 9:30కి ఫోన్ చేసి మనస్ఫూర్తిగా అభినందించారు. చాలా బాగా పనిచేస్తున్నారు, చాలా మంచి పని చేస్తున్నావు, సొంత డబ్బులు నీ సబ్బులు ఈ టైంలో పంచడం అనేది మంచిది, సిసిసికి కూడా ₹1,00,000 ఇచ్చావు, చాలా హ్యాపీ నేను నరేష్ అంటే. నిజంగా నేను సంతోషపడ్డాను. కృష్ణరాజు గారు నీకెంత తోడ్పడతాను, ఎంత కావాలో చెప్పు, ఎవరికి ఏం కావాలో నేను చూస్తానని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎంతోమంది పెద్దలు ముందుకు వచ్చారు. కాబట్టి మా అమ్మ ఘట్టమనేని విజయనిర్మల గారు, ఆమె ఎప్పుడూ ఏ పదవి కోల్పోలేదు. ప్రతి నెల 5వ తారీఖు సాయంకాలం నేను షూటింగ్లో ఉంటే ఫోన్ చేస్తుంది, మాకు 15,000 పంపించావా? ప్రతి నెల పెన్షన్ల కోసం 15,000 ప్రతి నెల పంపించేది. 3 గంటలకంతా నాకు ఫోన్ వస్తుంది, బ్యాంక్ వెళ్ళిందా మాకు చెప్పాను. ఎందుకోసం? మా కోసం, ఏ స్వార్థం లేకుండా మా కోసం. అంతేకాక నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నప్పుడు అమ్మ ఫండ్స్ తక్కువ ఉన్నాయంటే మా ఆఫీస్కి వెళ్ళి మా చేంబర్లో 5 లక్షల రూపాయలు ఆమె కష్టార్జితం నుంచి ఒక మహిళ మా అమ్మ డొనేట్ చేసింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఆమె బర్త్డే ఎన్ని సంవత్సరాలు, 78 ఏళ్ళు అంటే 78,000, ఇలా
ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చింది. 10 సంవత్సరాలుగా ఇస్తుంది. ఇప్పటికీ 30 లక్షల రూపాయలు ఆమె మా కోసం ఇచ్చింది. అంతేకాదు, ఇప్పుడు నేను దాన్ని 20,000 రూపాయలు చేశాను. 20,000 రూపాయలు చేశాను దాన్ని. 20,000 ప్రతి నెల పంపిస్తున్నాను. ఈ 3 నెలలుగా ఇన్సూరెన్స్ కోసం ఆపి ఇన్సూరెన్స్కి దాన్ని జమ చేస్తున్నాను. ఇది నేను ఏదో గర్వంగా చెప్పుకోవట్లేదు. మా కోసం ఏ పదవి ఆశించకుండా నేను 20 ఏళ్ళగా మెంబర్ని. మరి 20 ఏళ్ళగా ఏ పదవిలో నేను లేనే నేను వచ్చి ప్రెసిడెంట్ అవుతాను ఇప్పుడు నేను వెంటనే అనలేదే. నన్ను దాసరి గారు పిలిస్తే, తేజస్వి గారు పిలిస్తే వెళ్ళాను, అక్కడి నుంచి పనిచేస్తూ వస్తున్నాను. ఈ తర్వాత నేను కూడా విరమించుకుంటాను. నేను ఈరోజు డిసిప్లినరీ కమిటీ నన్ను విరమించుకోమంటే నేను ఈరోజు కూడా ఈ పనులన్నీ చేశాను. మేమందరం విరమించుకుంటాం, మేమందరం రిజైన్ చేస్తాం. వీఆర్ రెడీ. ఎందుకంటే ఇక్కడ ఎవరూ పదవుల కోసం లేరు. ఎవరికి వాళ్ళు మా కరోనాలో శివబాలాజీ జీవిత గారు, నేను ట్విట్టర్లో కూడా వచ్చింది, హాస్పిటల్ బెడ్స్ కావాలంటే అరేంజ్ చేసి, డబ్బులు కావాలంటే 25,000 30,000 ఎవరికి కావాలంటే వాళ్ళకి పంపించి, మెడిసిన్స్ అరేంజ్ చేసి, మొన్న ఒక పెద్ద నటి పేరు చెప్పకూడదు, ఇంజక్షన్స్ లేవు, నా భర్త చనిపోతున్నాడు, మొన్న కొడుకు చనిపోయాడంటే వెంటనే 40,000 ఒక ఇంజక్షన్ అంటే నా ఫ్రెండ్కి ఫోన్ చేసి, శ్రీ మదన్ మోహన్ రెడ్డి గారు, అరవింద్ ఫార్మా, ఆయన వెంటనే 5 ఇంజక్షన్లు పంపించారు 40,000 చొప్పున. ఇవంతా ఎవరి కోసం చేస్తున్నాం? ఒక్కొక్క డోస్ 40,000 దీనికోసం చేస్తున్నాం. పేరు కోసమా? నేను వెళ్ళిపోతున్నా కదా బయటికి, ఎందుకు నన్ను ఇంకా హింసిస్తారు? మేము హింసకి లొంగం, హింసకి లొంగం. నేను ఈసారి ఇన్సూరెన్స్కి ఇబ్బంది ఉంది, కొంచెం హెల్ప్ చేయండి అని కొంతమంది ఫ్రెండ్స్ మెసేజ్ పెట్టారు. ఆశ్చర్యం ఏంటంటే బాంబే నుంచి నా మిత్రుడు హిందీ యాక్టర్ జాకీ ష్రాఫ్ ఫస్ట్ 90,000 పంపించండి, హ్యాట్స్ ఆఫ్. కృష్ణరాజు గారు ఫోన్ చేసి నీకు ఎంత కావాలని అడిగారు. అబ్బే ఏముందండి నేను ఇస్తాను, మీరు ఎంత తోస్తే అంటే నీకు ఎంత కావాలో చెప్పు నేను ఇస్తానని ఆయన అన్నారు. రావు రమేష్ గారు వెంటనే 30,000 పంపించారు. నా ఫ్రెండ్స్ చాలామంది, జిఎంఆర్ గారు, రవీందర్ రెడ్డి గారు, వెంకటేశ్వర రామారావు గారు, ఇట్లా ఇండస్ట్రీ సంబంధం లేని వాళ్ళు కూడా మా కోసం ఇస్తున్నానండి, ఇది మీకోసం ఇవ్వట్లేదు, మా కోసం ఇస్తున్న నా ఫ్రెండ్స్ అందరు ఇచ్చారు. నేను ఈసారి 10 మందిని దత్తత తీసుకుంటున్నాను 3 లక్షల రూపాయలు ఇచ్చి. రైట్, ఇది నేను చేసిన పనులండి. నేను ఒకటే అడుగుతున్నాను, లాస్ట్ నా స్పీచ్ ఇవ్వలేదు, డేటా ఇచ్చాను. డేటా మీకు కూడా స్వహస్తాలతో నేను పంచుతాను. మేము ఇది కథలు చెప్పట్లేదు, విజన్తో వచ్చాం, డివిజన్ని కలుపుకుపోవాలనుకుంటున్నాం. ఎన్నికలు అనివార్యం కాకుండా డిసిప్లినరీ కమిటీ ఉంది, అందరం కలిసి చేయాలనే మా ప్రయత్నం. మహిళకి అవకాశం ఇస్తే బాగుంటుందని నేను డిసిప్లినరీ కమిటీ కూడా ప్రపోజ్ చేశాను. అందరికి ఎవరన్నా రావచ్చు, ఒక మహిళకు అవకాశం ఇవ్వాలి. ఒకసారి ఒక మహిళ ఓడిపోయింది, మహిళకు అవమానం జరిగింది, మనం ఇవ్వాలన్నా నేను కాదంటలే. ఇప్పుడు కూడా మహిళకి ఇద్దామన్నా నేను సిద్ధం. అందరం కలిసి ఒక దాటికి వద్దాం, చేద్దాం. ఎందుకు అంత తాపత్రయం? వాడ అందరం కలిస్తేనే కదమ్మా. కృష్ణరాజు గారు నిన్న మాట్లాడినప్పుడు నేను ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నానండి అని చెప్పాను. అది ప్రెసిడెంట్గా నీ హక్కు, నువ్వు ఏం చెప్తే కరెక్ట్గా నీ రికార్డ్స్ వరకు చెప్పు, ఎందుకంటే కాంట్రవర్సీస్ వద్దని చెప్పడం జరిగింది. ఆయన వంతు ఆయన ఒకటి చెప్పన్నారు ప్రెస్కి. కృష్ణరాజు గారు, రెబల్ స్టార్ యువి కృష్ణరాజు గారు, డాక్టర్ కృష్ణరాజు గారు, మా ఒక దిగ్గజం, 100 ఏనుగలు ఇందులో ఉంది, సినీ పరిశ్రమ ఇందులో ఉంది. మాని డిస్టర్బ్ చేయడం, మాని కూల్చడం అనేది సాధ్యం కాదు ఎవరికి. అందరం కలిసే ఉంటామని చెప్పమన్నారు కృష్ణరాజు గారు. నేను మీకు చెప్తున్నాను మిత్రులారా, నేనేమి మీతో కథలు చెప్పలేదు, ఉన్నవి చెప్పాం. నిన్న ప్రకాష్ రాజు గారు డేటా అంటారు కాబట్టి డేటా అన్ని రెడీ చేసాం, మీకు ఇస్తున్నాం, వారికి పంపిస్తాం. విజన్ అన్నారు కదా, ఇంతకంటే విజన్ ఏముంటుంది?
ఒకటి ఫైనల్గా చెప్తున్నా, బైలాస్లో ఏముందంటే, బైలాస్లో మీరు చెక్ చేసుకోవచ్చు. బైలాస్లో ఈ సంస్థ ఆర్టిస్టుల వెల్ఫేర్ కోసం పనిచేయాలని ఉంది కాబట్టి దానికి ప్రాధాన్యత ఇచ్చి ఇన్ని పనులు చేశాం. 2 సంవత్సరాల్లో 1 సంవత్సరం కరోనా, అసమర్థి, ఇవన్నీ దాటి అందరిని కలుపుకోవాలని చేశాం. నా కోసం కాదు, వీళ్ళ కోసం కాదు, ఎవరి కోసం కాదు, అందరూ కలిసి ఉండాలని చేస్తున్నాం. కాబట్టి భవనం అనేది మా కార్యాలయమా, మా భవనమా? మాకి ఖచ్చితంగా 25 సంవత్సరాల్లో ఇంతమంది ప్రెసిడెంట్స్ వచ్చారు, జరగలేదు కదా. కానీ నేను ముఖ్యమంత్రి గారికి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన గెలిచిన వెంటనే నేను వెళ్ళి కలుసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈ లోపల కరోనా వచ్చింది, ఈ లోపల ఎలక్షన్స్ వచ్చింది. ఎందుకు రాదు భవనం? ఖచ్చితంగా వస్తుంది. మా భవనం చేయాలి. మా భవనంలో ఎంతమంది కూర్చుంటారు? 10 మంది కూర్చుంటారు. వాళ్ళకి వసతులు ఇచ్చి కంఫర్టబుల్గా పనిచేయడానికి మా భవనం, అంతే కదా. భవనం అంటే ప్యాలెస్, కార్యాలయం అంటే ఆఫీస్. ఖచ్చితంగా మా భవనం మంచి ఒక కార్యాలయాన్ని చేయడానికి మేము కూడా తోడ్పడతాం. ఎవరు ముందుకు వచ్చినా తోడ్పడతాం, మేము చేస్తాం, మేమున్నాం, మా వద్ద తోడ్పడతాం. కాబట్టి సైలెన్స్ ప్లీజ్. హలో హలో హలో. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, ఫైనల్గా రండి, ఇప్పటికి కూడా చెప్తాను, కలిసి పనిచేద్దాం, డిసిప్లినరీ కమిటీని సంప్రదిద్దాం. ఒక క్యాండిడేట్ని పెట్టినప్పుడు, డిసిప్లినరీ కమిటీని మనమే పెట్టినప్పుడు అక్కడి నుంచి తీసుకొస్తాం క్యాండిడేట్, మంచి క్యాండిడేట్ని తీసుకొస్తాం అనుకున్నప్పుడు ఆల్రెడీ డిక్లరేషన్ అయిపోయింది ఒక ప్యానల్ కూడా. ఇంతవరకు ఇన్సూరెన్స్ పనులు కాలేదు, ఇప్పుడు మళ్ళీ ఇన్సూరెన్స్కి రెడీ చేసుకుంటున్నాం, కొంత డబ్బులు పెట్టుకుని రెన్యువల్ చేయడానికి. ప్రాణాలు ఇక్కడ విలువెల్లాడుతున్నాయి, ఆరోగ్యం లపటప కొట్టుకుంటుంది. ఈ పరిస్థితిలో ప్యానల్ పెట్టడం, ఎగ్జిక్యూటివ్ అవ్వాలి, జనరల్ బాడీ అవ్వాలి, సెప్టెంబర్ వరకు టైం ఉంది. నేను క్లియర్గా మెసేజ్ పెట్టాను ఇక్కడ. అయిన తర్వాత నోటిఫికేషన్ ప్రెసిడెంట్గా నేను ఇవ్వాలి, ఎలక్షన్ నేను జరిపించి హ్యాండ్ ఓవర్ చేసి ఛార్జ్ ఇచ్చి వెళ్ళాలి. మరి అక్కడ ఒక ఫార్మర్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఆ ప్యానల్లో నిలబడి. మరి అక్కడ కొంతమంది మా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. ఫోర్స్లో ఉన్న కమిటీ ఉంటే ఒక ప్యానల్కి వెళ్ళడం ఏంటి నాకు అర్థం కాదు. నేను క్వశ్చన్ చేస్తాను. జై మా, జై హింద్.